మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ పూట దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. క్రొత్త నిబంధన గ్రంథంలో నుంచి మార్కు సువార్త 14వ అధ్యాయము. మార్కు సువార్త 14వ అధ్యాయము 36వ వచనాన్ని చదువుకుందాం. నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అనెను. అలాగే లూకాసు వార్త 22వ అధ్యాయము 43వ వచనాన్ని కూడా చదువుతున్నాను. 41, 42 వచనాలు. వారి యొద్ద నుండి రాతి దూరము వెళ్ళి మోకాలుని, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించెను. వినండి నా వైపు. మొత్తం క్రొత్త నిబంధనలో ఉన్న 4 పుస్తకాలు, మత్తయి కానీ, మార్కు కానీ, లూకా కానీ, యోహాను కానీ, ఈ 4 పుస్తకాల్లో యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే తోటలో చేసిన ప్రార్థన మనం చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువారు సిలువకు అప్పగించుకోవడానికి సిద్ధమవుతున్న దినాలవి. భూమి మీదకి శరీరధారుడిగా ఆయన భూలోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి సిలువ మ్రానుపై ఆయన చనిపోవాలి అని ధర్మశాస్త్రము, ప్రవక్తలు రాసిన ఆ నెరవేర్పును తాను జరిగించుటకు యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే తోటకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. తోట బయట 90 తోట లోపల 3 తీసుకొని వెళ్ళి ఆ 3 కూడా ఒక బండ దగ్గర కూర్చోబెట్టి మీరు ప్రార్థన చేయండి అని చెప్పి యేసయ్య రాతి వెంత దూరం వెళ్ళి ఒక బండ పైన ఆయన మోకాలు ఊని ఇలా ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, ప్రవక్తలు నా గురించి ఏమేమి రాశారో, ఏమేమి పలకమని చెప్పారో అవన్నీ నేను పలికాను. ఇప్పుడు నా గడియ ముగించబోతున్నాను గనక శరీరము సిద్ధమే కదా, ఆత్మ సిద్ధమే, కానీ శరీరం కొంచెం బలహీనంగా ఉంది. ఏమంటే ఎవరైనా చచ్చిపోవడానికి వెళ్తున్నప్పుడు నన్ను చంపేయండిరా అని అంటావా? శరీరం కాబట్టి చచ్చిపోతున్నాము అంటే ఎక్కడో ఒక భయం ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు దైవ మానవుడు, అంటే సగం మానవుడు సగం మనిషి. దైవత్వం బట్టి నేను తిరిగి లేస్తాను, నాకు పునరుద్ధానం ఉందని ఎదిగినా మానవుడు కాబట్టి కొంచెం పిరికితనము ఉంటుంది. అందుకని దైవజనుడైన ఏలియా గురించి చెప్తూ అతడు మన వంటి ప్రవక్తే, అతడు మన వంటి వాడే అని రాశారు. ఎందుకంటే మనిషి అన్నాక కొన్ని బలహీనత క్షణాలు, కొన్ని బలహీనమైన లక్షణాలు సహజం. అందులో ఎన్నో భయాలు మనిషికి ఆవరిస్తూ ఉంటాయి. మనిషి దీనికోసమే భయపడతాడా అని లేదు. చెప్పండి, దేన్ని చూసినా భయపడతాడు. ఇలాంటి యేసుక్రీస్తు ప్రభువారు దైవ మానవుడిగా ఉంటున్న దినాల్లో ఆయన గెత్సెమనే తోటలోనికి వెళ్ళి ఇలా ప్రార్థన చేస్తాడు. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా చిత్తం కాదు, నీ చిత్తమైతే. ఈ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనదండి. చాలాసార్లు ప్రార్థన చేస్తాం, కానీ మనం ఏమని ప్రార్థన చేస్తాం? ఇచ్చే ఇచ్చే ఇచ్చే.
ఇదే ప్రార్థన కానీ, అయ్యా నాకు ఇది అవసరము, అది నీకు ఇష్టమా అంటే దైవ చిత్తానుసారమైన ప్రార్థన మనం కోరుకో. చాలాసార్లు నేను అంటాను, ఒక సంబంధం వచ్చింది, దేవుని సన్నిధానం మీద మోకరించి ప్రభువుని అడిగామా? ఒక వ్యాపారానికి ఒక అవకాశం వచ్చింది, ప్రభువు దగ్గర మోకరించి, ప్రభువా మరి నీ చిత్తమైతే నేను వెళ్ళమంటావా? ఈరోజు మనం కొన్నిసార్లు ఆఖరికి మా క్రైస్తవ జీవితంలో అయినా సరే, నా జీవితంలో 7 నెలలు పట్టింది దేవుడు నన్ను పిలిచిన పిలుపుని బట్టి. 7 నెలలు పట్టింది, ప్రభువా పిలుపు నీదేనా? ఎందుకంటే ఇప్పుడు ఇలా ఆలోచన చేయండి, మేము అన్యులుగా ఉన్నప్పుడు మమ్మల్ని ఎవరు పిలిచేవారు కాదుగా. కాబట్టి దేవుడు మాట్లాడుతాడు, దేవుడు పిలుస్తాడనే సంగతి మాకు తెలియదు కనుక అన్యులంగా ఉన్న మా జీవితంలో దేవుడు పిలుస్తాడు, దేవుడు సేవకు వాడుకుంటాడని మాకు తెలియదు. కాబట్టి 7 నెలల మందిరంలో కూర్చొని నీవా నీవా నీవా, ఓకే దేవుడు పిలిచాడు. తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, ఏ మినిస్ట్రీలో సేవ చేయాలి, ఇండిపెండెంట్గా సేవ చేయాలి, ఇంకెలా సేవ చేయాలి, ఓకే సేవ చేయమన్నావు పలానా చోట వీరమ్మగుంట, వీరమ్మగుంట ప్రాంతంలో ఏ స్థలంలో సేవ చేయాలి, ఎక్కడికి వెళ్ళి సేవ చేయాలి, ప్రతిదీ చెప్పండి ఏంటంట దైవ చిత్తానమే. అలా కాదు గబగబ వచ్చేసాను, మన పక్కనే వసంతవాడు ఉంది కానీ చెప్పి వసంతవాడు బ్యాగ్ చేసుకుని వచ్చేసాను. పోలమ్మ ఇంటికి వెళ్ళి తిరిగి, లక్ష్మమ్మ ఇంటికి వెళ్ళి తిరిగి, దాని తర్వాత దుర్గమ్మ గారి ఇంటికి వెళ్ళి తిరిగి, వాళ్ళు కాదంటే వీళ్ళ దగ్గరికి, వీళ్ళు కాదంటే ఇంకో దగ్గరికి వెళ్ళామనుకోండి, అది సేవ అంటారా? పిల్లు కూడా అంట చెప్పండి 7 ఇల్లు తిప్పిద్దంట. దేవుడు పిలుపు లేకపోతే ఓ చోట మనం ఉండలేం. దేవుడు పిలుపు లేకపోతే ఏమండి దేవుడు కూడా మనల్ని ఉంచడం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనం ఏ పని చేసినా, అది ఏ వ్యాపారం చేసినా, అది సేవ అయినా, వృత్తి అయినా, అది శుభకార్యమైనా, అయ్యా నీకు ఇష్టమా అని మనం ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఒక మాదిరి. ఏమనంటే, అయ్యా నీ చిత్తమైతే, ఓ పని ఉంది, ఏంటది అంటే, నా యొక్క ఒక గిన్నె ఉంది ప్రభువా, ఈ గిన్నెలో ఏముందో అంటే సమస్త మానవాళి యొక్క పాపం ఆ గిన్నెలో ఉంది, అది త్రాగితే పరిశుద్ధుడును నిష్కలంకుడైన నేను అపవిత్రుడవుతాను. బైబిల్ చెప్తుంది గలతీ పత్రికలో, మాను మీదకి ఎక్కాలి, సిలువ మీదకి ఎక్కాలి అంటే పరిశుద్ధుడు ఎక్కడో చెప్పండి. శాపగ్రస్తులే ఎక్కడికి ఎక్కాలి? సిలువేయి వెయ్యబడాలి. పూర్వం దినాల్లో సిలువకు విలువ లేదు. కానీ అపోస్తలుడు పౌలు అంటాడు చాలా గర్వంగా, నాకు మాట ఇష్టం, మేము సిలువను గూర్చి ప్రకటించుచున్నాము. స్తోత్రం చెప్పండి. విలువ లేని సిలువకు దేవుడు ఏమిచ్చాడు? విలువనిచ్చాడు. ఎలా సాధ్యమైంది అంటే, అసలు మనుషుల పాప పరిహారార్థమై ప్రభు పాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యం తదరక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగమని మన వేదము చెప్పినట్లు మ్రాను మీదకెక్కి ఆయన సిలువలో రక్తమంతా కాచి మనల్ని పరిశుద్ధపరిచాడు. అయితే ఈరోజు ప్రభు మీతో చెప్పమన్న మాట ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ప్రార్థన చేశారు, అయ్యా ఈ గిన్నె నా ఎద్దు నుండి తొలగించుము అన్నాడు. ఎంత మానవుడైనా సాతానుడు తన పని తను చేస్తాడంట. అందుకనే బలహీనమైన మానవుడైన ప్రభు, దైవ మానవుడిగా ఉన్న దేవుడు మానవత్వపు స్వభావంతో ఏమన్నాడంటే ఈ గిన్నె తీసేయి అన్నాడు. కానీ దైవ మానవుడు కాబట్టి నీ చిత్తమైతే అన్నాడు. చూసారా, గిన్నె తీసేమన్నాడు, కానీ అది కూడా ఎవరిదంట? దేవుని ఇష్టమైతేనే. చిత్తం అంటే ఏంటి? దేవుని ఇష్టం. దేవుడికి ఇష్టమైతేనే అనే మాట అక్కడ వాడాడు. నేను చాలాసార్లు కూర్చొని ఆలోచించాను, యేసుక్రీస్తు ప్రభు వారు గిన్నె తీసివేస్తే ఏం జరిగి ఉంటుంది? అయ్యా తీసే అని అనుంటే తండ్రి తీసేస్తాడు, ఎందుకంటే తన ప్రియమైన కుమారుడు కదా. కానీ తన కుమారుడైన బలిచ్చి మానవుల్ని రక్షించుకున్నాడు కాబట్టినే ఆ గిన్నెలోనిది ఆయన త్రాగి మానవులందరి కొరకు 1 కొరడా దెబ్బలు, సిలువ మీద 3 మేకులతో ఆయన సిలువకు అంట కొట్టబడి ఆయన ప్రాణత్యాగం చేసినట్లుగా మనం చూస్తున్నాం.
అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన వాక్యం ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే తోటలో, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను తీసివేయి అని చెప్పిన దేవుడే నీ చిత్తమైతే అనే కనుక వాడకపోయి ఉంటే మనం ఏమైపోయేవారమో ఆలోచన చేయండి ప్రియులారా. తండ్రి ఉద్దేశపూర్వకముగా గిన్నెను ప్రియులారా తన కుమారుడికి త్రాగించి మనలో కొన్ని తొలగించాలనుకున్నాడు. కానీ సాతానుడు అసలు ఆ గిన్నెనే తొలగించాలనుకున్నాడు. గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రభువారు గిన్నె చేత పట్టుకొని, ఇదంతా మానవుల పాప పరిహారార్థం కనుక దీన్ని తొలగించు, కానీ అది నీ చిత్తమైతేనే అని అనకపోయి ఉంటే ఆలోచించి అందులో ఉన్న పరమార్థాన్ని నేను ప్రభువుని అడిగా, ప్రభుత్వం అసలు ఎందుకు తొలగించమన్నాడు? సాతానుడు యేసుక్రీస్తుని అంతగా బలహీనపరిచి, ఆయన దైవ మానవుడు కాబట్టి దైవత్వాన్ని పక్కన పెట్టించి మానవత్వాన్ని ఎందుకు పలికించాడు? కానీ ఆయన దైవ మానవుడు కాబట్టి తొలగించన్న ప్రభు ఏమన్నాడు? మళ్ళీ నీ చిత్తమైతే అని అన్నాడు. నేను బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు చదివాను, నాకు కొంచెం ఆశ్చర్యం అనిపించింది. ప్రభు ఏం తొలగించాలనుకున్నాడు? సాతానుడు మనలో ఏమి తొలగించకూడదని అనుకున్నాడు? కొన్ని విషయాలు మీ ముందు పెడుతున్నాను, చదవండి త్వరగా. మొట్టమొదటిగా మనం చూసిన వారమైతే సామెతల గ్రంథము 20వ అధ్యాయము, సామెతల గ్రంథము 20వ అధ్యాయం 30వ వచనం. జ్ఞాని అయిన సొలొమోను మహారాజు ఈ మాట రాస్తున్నాడు. గాయములు చేయు దెబ్బలు అంతరంగములో చొచ్చి, అది గాయములు పొందిన దెబ్బలు అంతరంగములకు చొచ్చి చెడుతనమును తొలగించెను. యేసుక్రీస్తు ప్రభువారు తన గాయాలతో, యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణముతో, ఆయన గాయముల ద్వారా మానవుల యొక్క చెడుతనమును తొలగించాలనుకున్నాడు. కానీ సాతానుడు ఆ చెడుతనమును తొలగించకుండా, చెప్పండి, వాళ్ళను పాతాళానికి తీసుకువెళ్ళాలనుకుంటున్నాడు. ఈరోజు మనలో చెడుకు పోయిందా? దేవుని బల్లారాధనలో పాలు పొందుతున్న దేవుని బిడ్డలారా, ఈరోజు ఆదివారమేగా, కోడి కోసంగా, కోడి కోసినప్పుడు కోడిని అలాగే తీసుకొచ్చేసి పొయ్యి మీద పెట్టుకుని వండాం కదా. కోడిని కోసినప్పుడు దానిపైన ఈకలన్నీ తొలగిస్తాం, చక్కని మంట చేత కాలుస్తాం. ఈలోపు అక్కడ ఉన్న వ్యక్తి వచ్చి కత్తి తీసుకొని మెడ దగ్గర కోస్తాడు. కొంత 2 కాలెత్తి ఆ పక్క భాగం పొట్ట భాగాన్ని కోస్తాడు. అందులో చేయి పెట్టి ఏయో కొన్ని తీస్తాడు. నేను అంటాను, ఎందుకు తీయాలి? అలా తినేస్తాం మనం. ఇంకా బాగా చెప్తా, కోడిలో చేదు కట్టు ఉంటుంది, ఉంటుందా? చేదు కట్టుతో ఎప్పుడైనా ఒకసారి వండుకొని తినండి. ఎందుకని? ఆ చేదు కట్టు కనుక సరే తీయొద్దు, మీకోసం దాన్ని 2 ముక్కలు చేసి కూరలు వేసి వండుదాం, ఏమైంది? కూర అంతా ఒక చేదు కట్టు కోడులో ఉన్నది తీయకపోతేనే కూరంతా పాడైపోతే, దాంట్లో ఉన్న పేగులు, దాంట్లో ఉన్న చెత్తా చెదాలు తీయకపోతే మనం తినలేమే. కానీ నీలో నాలో పాపం ఉంటే మట్టిగా భక్తి పనులు అయిపోతావా? నీలో నాలో పాపం ఉంటే కనుక మనము దేవునికి, ఆయన కను దృష్టికి యథార్థంగా కనబడతామా? అసలు ఆలోచించేయండి. బియ్యంలో రాళ్ళు ఏరుతాం, వండుకునే వంటలో పుచ్చులు ఏరుతాం, కూరగాయల్లో కోసే ఈ మాంసపు ఈ యొక్క వాటిలో పిల్లరా చేదు కట్టులు, చేపకైతే దానికి సంబంధించింది, యాట మాంసానికి అయితే దానికి సంబంధించింది, ఇక వేరేదైతే దానికి సంబంధించింది, నానా రకాలైన చెత్తలు తీసివేసి తింటాం. ఎందుకనంటే కూర చెడిపోద్దండి, కొన్ని తీయాలండి అంటాం. కానీ ప్రభు దగ్గర సంపూర్ణంగా ఉండాలి అంటే మట్టికి అబ్బబ్బబ్బే, నేను తాగుడు మానండి, నేను సిగరెట్ మానండి, నేను వ్యభిచారం మానండి. కీర్తన గ్రంథం 97వ కీర్తన 10వ వచనం. యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును తొలగించుకోనండి, అసహించుకోనండి. నిజంగా దేవుని ప్రేమిస్తే దేన్ని అసహించుకుంటావు?
సినిమాలు అసహించుకుంటావు, నాటికలు అసహించుకుంటావు, పాపాన్ని అసహించుకుంటావు, వ్యభిచారాన్ని అసహించుకుంటావు, క్రీస్తుకు వ్యతిరేకమైన ప్రతి దాన్ని అసహించుకుంటావు. కానీ ఈరోజు మానవుడు కొన్నిటిని అసహించుకుంటున్నాడు కానీ కొన్నిటిని అసహించుకోలేకపోతున్నాడు. బైబిల్ గ్రంథంలో ప్రియులారా యోబు భక్తుల గురించి దేవుడు మాట్లాడతాడు. యోబు 1వ అధ్యాయం 8వ వచనంలో నీతిమంతుడు యథార్థవంతుడు అతడు చెడుతనమును అసహించుకున్నవాడని. యోసేపుడి గురించి మనం చదువుతూ ఉంటాం. ఆదికాండం 37వ అధ్యాయంలో యోసేపు తల్లి చనిపోతే యోసేపు తన యొక్క తండ్రి దగ్గర ఉంటూ అన్నలు చేసిన చెడుతనం అంతా తండ్రికి చెప్పేవాడంట. క్రైస్తవ జీవితంలో చెడుతనం అనేది చాలా భయంకరమండి. అందుకని దేవుడు ఈరోజు క్రైస్తవ జీవితంలో ఏమి తొలగించాలనుకుంటున్నాడంటే చెప్పండి నీ కులాన్ని తొలగించాలనుకోవట్లా. ఈరోజు చాలా మంది మరి మన కులాన్ని మార్చేస్తున్నాడు అంటారు. ఇంకోటి ఏంటి, మతాన్ని మార్చేస్తున్నారు అనుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు వారు మార్చేది ఏంటి అంటే నీ మనస్సు. ఎందుకని? ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం, ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం ఇవన్నీ చదువుకుంటే చెడుతనం అంటండి మనిషి హృదయంలో పడుతుందంట. నేను భక్తుడు చెప్తే విన్నాను, మనం కూడా చాలాసార్లు తెలుసు. అదేంటంటే, నేను మీకు 100 రూపాయలు ఇస్తాను, కొట్టుకెళ్ళి పుచ్చులేని బెండకాయలు కానీ పుచ్చులేని వంకాయలు కానీ ఎంతమంది తీసుకురాగలరు? సరే, ఇంకో ఛాన్స్ ఇస్తా. నేను కోస్తే మచ్చ ఉండకూడదు, అలాంటి యాప్లికాయలు ఎవరు తీసుకురాగలరు? ఎందుకని? ఎందుకంటే అది పోయేది బయట నుంచి కనబడదు. కొన్నేమో ప్రియులారా ఆలోచన చేయండి, బయటికి కనబడతాయి. కానీ కొంతమంది భక్తులు ఉంటారండి, పైకేమో గంభీరవంతులుగా ఉంటారు, కానీ లోపల ఉంటుందండి అసలైన రంగు. మేలి పండు చూడు మేలిమయ్యుండు, పొట్ట విప్పు చూడు గురుగులుండు. మేడి పండు కాయ కూడా ఎర్రగా కనబడుద్ది, కానీ కోస్తాకి తింటాకి. కొంతమంది క్రైస్తవ జీవితంలో పైకి భక్తి పరులుగాను ఆత్మీయులుగాను ఉంటాము, కానీ లోపల భాగం ప్రియులారా చాలా భయంకరం, చాలా భయంకరం. ఈరోజు ప్రియులారా క్రైస్తవుడు అయిన నీవు నేను నీ పాపాన్ని, నీ నోటి మాటను, ఎందుకంటే బైబిల్ చెప్తుంది అత్యున్నత సింహాసనం పైన చూశాడంట యేసుక్రీస్తు ప్రభు వారిని, లేదా దేవాది దేవుణ్ణి. ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠము. ఆయన కూర్చున్న దేవాలయపు అంగి అంట ఆ దేవాలయపు చుట్టూ అలుముకుందంట. కొంతమంది సేరాబులు కేరాబులు నిలబడి సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అనుకుంటున్న సమయంలో ఆ పరిశుద్ధుడు ఉన్నట్టు చోటంట అపవిత్రత కలిగిన యెషయా కూడా ఉన్నాడంట. ఆయన అంటాడు కదా 6వ అధ్యాయం 5వ వచనం యెషయా గ్రంథంలో, అయ్యా ఇంత పరిశుద్ధత ఉన్న చోట నేను ఉండకూడదు, ఎందుకంటే అపవిత్రమైన పెదవుల గలవాడిని. ఏంటంట? అపవిత్రమైన పెదవుల గలవాడిని. అప్పుడు వెంటనేనంట దూత అక్కడ స్పష్టంగా రాశాడు, ఆ కారుతో తీయబడిన ఆ యొక్క నిప్పును తీసుకోనంట పెదాలకు తగిలించిందంట. ఆ పెదాలు కాలిపోయిన తర్వాత అప్పుడు మాట అంటే చూడండి, ఆ మాట నాకు చాలా ఇష్టమైన మాట. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం, నేను అపవిత్రమైన పెదవుల గలవాడును, అపవిత్రమైన పెదవుల గల జనముల మధ్య నివసించేవాడును, నేను నశించి తిని రాజును సైన్యాధిపతి యెహోవాకు నేను కనులారా చూచుతున్నాను అనుకుంటుంది. అప్పుడు ఆ సేరాబులలో ఒకడు తాను బలిపీఠం నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి తగిలించి 7వ వచనం, ఇది నీ పెదవులకు తగిలేను గనక ఏం తొలగిపోయిందంట? నీ పెదవుల దోషము తొలగిపోయింది. స్తోత్రం చెప్పండి. దోషము ఇక్కడ పుట్టి ఇక్కడి నుంచి బయటకు వస్తుంది. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు నీ మనసులో ఏముందో అదే నువ్వు మాట్లాడతావు. దీనికి ఏముందంట? ఒక లింక్ ఉందంట, దీనికి. అందుకనే ఇక్కడి నుంచి వచ్చేది ఇక్కడికి వస్తున్న ఈ పెదాలకు దేవుడు ఏం చేశాడంటే నిప్పుతో కాల్చాడంట. మరి ఇక్కడి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చేది
లేవి కాండం ఉంటుంది, ఇప్పుడు తీయద్దు కానీ మొదటి అధ్యాయం చివరి వచనాల్లో ఉంటుంది. ఒక పావురాని కానీ దేవునికి పాప పరిహారార్థమే బలిపశువుగా ఇచ్చినప్పుడు ఒక పావురాన్ని నువ్వు చేయాల్సిన మొదటి పని దాని పేకను కొయ్యాలంట. చెప్పండి, ఏం కొయ్యాలి? ఇక్కడ పుట్టింది ఇక్కడికి వచ్చేలోకి ఇక్కడ తెగిపోవాలి. అదవుతున్న మాట. పాపము ఇక్కడికి ప్రవేశించే లోపు ఇక్కడే మనం ఖండించాలి. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ చూపంటది, రే తిను, తాగు, తిరుగు, చూడు, అనుభవించు అంటది. ఇక్కడికి వచ్చే లోపు ఇక్కడే మనం ఏం చేయాలంటే, నా ప్రాణమా, పౌలు భక్తుడు అంటాడు, అన్నిటినీ నేను కోరదగిన వాడే కానీ అన్నిటినీ అనుభవించేవాడు నేను తినొచ్చు తాగొచ్చు కానీ ఇప్పుడు వద్దు, నేను దాన్ని అసహించుకుంటున్నాను. అన్నీ చేయదగిన వాడినే కానీ ఎందుకో నేను చేయాలని అనుకోవట్లేదు అంటాడు. మన దగ్గర డబ్బు ఉంది, మన దగ్గర అవకాశం ఉంది, కానీ అన్ని చేయడానికి మనకి దేవుడు ఏమవ్వలేదు చెప్పండి, అవకాశం. సాతానుడు పన్నాగం నీలో చెడుతనాన్ని పుట్టించి నిన్ను పాతాళానికి తీసుకువెళ్ళాలని. కానీ యేసు క్రీస్తు ప్రభు వారు దైవ చిత్తం ఏంటో తెలుసా? ఏమి తొలగించాలనుకున్నాడో తెలుసా నీలో నాలో? చెప్పండి, ఏంటంట? చెడుతనమును తొలగించి, మానవుల యొక్క చెడుతనం అంతటినీ కూడా ఆ గిన్నెలో వేసి నీ నుండి నా నుండి ఆ చెడుతనమును అంతా తొలగించాలన్నది దేవుని ఉద్దేశమై ఉన్నది. ఇది మొదటి అనుభవం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక రెండో అనుభవం దగ్గరికి వస్తున్నాను, చదవండి. నిర్గమాకాండము 23వ అధ్యాయం 25వ వచనం. ఆయన ఏం తొలగించాలనుకున్నాడు? నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, దీవించును, నీ మధ్య నుండి నేను రోగమును తొలగించెదను. మనకి ఏం తొలగిస్తాడంట? రోగాన్ని తొలగిస్తాడంట. ఎంతమంది రోగంతో బాధపడుతున్నారు ఈరోజు అని అడిగాను అనుకోండి, ఒకవేళ చెప్పండి, అయ్యా అందరూ రోగాలు గుండానే అంటారు. మీకు అనుకోవచ్చు, రోగంతో బాధపడుతున్నాను కాబట్టి నా బాధ నీకేం తెలుసు పాస్టర్ గారు అని. నేను అంటాను, రోగంతో చచ్చిపోయినా మనం పరలోకానికి వెళ్తాం. కానీ నేను చెప్పే కొన్ని రోగాలు ఉన్నాయి, ఆ రోగాలతో మట్టిగా చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళాం? బైబిల్లో ఉందా? బైబిల్లో ఉందా? నేను దేవుని చిత్తం మీద రోగాల గురించి కూడా ఒకసారి వాక్యం చెప్తాను. ఒక్క రోగాన్ని మీకు పరిచయం చేస్తాను. చదవండి, యెషయా గ్రంథము. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 13-14 వచనాలు చదువుదామండి. కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబోచున్నారు, వారిలో గనులైన వారు నిరాహారులుగానున్నారు. ఇది అండర్లైన్ చేసుకోండి. సామాన్యులు దప్పిచేత, నేనంటాను సామాన్యులు ఏమైపోతున్నారంటండి? ఇంకా బాగా అనుకుందాం, సామాన్యులకి జ్వరం వస్తుంది. సామాన్యులు కాబట్టి ఇంకా కూడా వస్తుంది అయ్యా. ఇప్పుడు 14 వచ్చిన కంటిన్యూ చేయండి. అందుచేతనే నీకు జ్వరం వస్తే పాతాళానికి ఏంటి నొప్పి? నీకు జ్వరం వస్తే పాతాళానికి ఏంటంటే నొప్పి. కానీ బైబిల్ చెప్తుంది, ఆ పై వచనాలు చెబుతూ, అందుచేతనే పాతాళం అంట ఆ జ్వర పీడితులతో ఉన్నవారి కొరకు గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా నోరు తెరుచుచున్నది. 4 గుంపుల పేరు చెప్పాడు. అందులో ఎవరెవరు పడతారంట? గనులు. రెండో వాళ్ళు ఎవరంటండి? నాకు చెప్పుకున్న సామాన్యులు ఎవరు? జ్వర పీడితులు. ఇప్పుడు ఎవరు పడతారంట? మొదటిగా గనులు, రెండవది సామాన్యులు, మూడవది ఘోష చేయువారు, 4వది హర్షించువారు. దేవుని చేత మీద దీన్ని కూడా ఒకసారి చెప్పుకుందాం. కానీ రెండోది ఎవరంటండి? సామాన్యులు. సామాన్యులు అంటే ఎవరని చెప్పుకున్నాం? సామాన్యులు దప్పి చేత జ్వర పీడితుల గురువు అంటున్నారు. సామాన్యులు అంటే సామాన్యంగా ఉన్నవాళ్ళు మనుషులు. మనం విశ్వాసులుగా ఉంటూ సామాన్యమైన బ్రతుకుతున్నాం. దీని గురించి నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయను, కానీ ఒక మాట చెప్తున్నాడు. సామాన్యుల కంటండి జ్వరాలు వస్తున్నాయంట. ఏమొస్తున్నాయి?
సామాన్యులకు జ్వరం వస్తేనంట వారు పాతాళానికి వెళ్ళిపోతున్నారంట. అయ్యో బాబోయ్, అసలే ఇప్పుడు వచ్చే సీజన్ ఏంటి? నర్స్ గారికి ఖాళీ ఉండదు, వచ్చిన వాళ్ళకల్లా పొడుతున్నాయి. ఇక ఆలోచించండి, డాక్టర్ గారికి ఖాళీ ఉండదు, నర్సులకు ఖాళీ ఉండదు, హాస్పిటల్కి ఖాళీ ఉండదు. వాతావరణం మారుతూ ఉంటే నీరసము, జ్వరాలు, టైఫాయిడ్లు, డెంగ్యూ, మలేరియా. అయ్యి బాబాయ్, జ్వరాలు ఎన్ని రోగాలు ఉన్నాయి. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? జ్వరముతో బాధపడే సామాన్యులంట పాతాళము తీసుకొని వెళ్ళిపోతుంది అంటున్నారు. కొంచెం ఏంటో కొంచెం ఆలోచన చేయవలసిన పని ఏదో ఇక్కడ ఉంది. ఒకసారి అంటే మీ అందరికి తెలిసిన విషయమే. చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు వారిని ఒక ఆయన అంటే పేతురు గారంట, అయ్యా మీరు మా అత్తింటికి రావాలన్నాడు అంట. చెప్పండి, ఎక్కడికి రావాలి? వెళ్తే చెప్పండి ఏం జరిగింది అక్కడ? అత్తగారు జ్వరంతో బాధపడుతున్నారు. ప్రియమైన భర్తలో సలహా చెప్పనా? ఇంట్లో ప్రశాంతంగా ఉండాలనుకుంటే అత్తను ప్రేమించువాడు ధన్యుడు. స్తోత్రం చెప్పండి. ఎవరైతే అల్లుళ్ళు అత్తను ప్రేమిస్తారో కుటుంబం అంతా సాఫీగా ఉంటుంది. తెలివైనోడు పేతురు. అందుకని అత్తగారికి జ్వరం వచ్చిందంటే చెప్పండి ఏం చేస్తాడు? గబగబా ఏసై దగ్గరికి ఏసైని తీసుకొచ్చి అయ్యా 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 మా అత్తగారికి ఏమొచ్చేసింది? జ్వరం వచ్చింది. వెంటనే ఏసై ఆమె మీద చేయి వేసి ప్రార్థన చేయగా జ్వరము ఆమెను విడిపోయింది. ఒకసారి నేను పెద్ద సబ్జెక్ట్ చెప్పట్లేదు, మీకే చిన్న మాట చెప్తాను. జ్వరం ఎందుకు వస్తుంది? మాట్లాడలేనమ్మా. నర్స్ గారు కూడా ఉన్నారు, చెప్పట్లేదు. జ్వరం ఎందుకు వస్తుంది? వాతావరణం తేడా చేసి ఒంట్లో వేడి చేసింది. అందుకని టెంపరేచర్ పెట్టుకుని ఏం చూపిస్తుంది ముందు? మరి చెప్పరే, మరి ర్యాంక్ అలా చూస్తారే. కొంచెం సైన్స్ చదివే వాడికి ఎవరికైనా ఈ విషయాలు తెలుస్తుంది. బయట చాలా వాతావరణ పరిస్థితులు, అందులో ఉన్న క్రిములు ఏమవుతాయంటే మన ఒంటికి ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు అనే రెండు రక్త కణాల యొక్క అనుబంధం ఉంటుంది. ఎర్ర రక్త కణాలు రక్తపు యొక్క సరఫరా, రక్తము యొక్క పెంపొందించడానికి, రక్త ప్రవాహము, అన్ని రక్తాలు పనిచేయడానికి కావాల్సిన రక్త కణాలను ఎర్ర రక్త కణాలు చూసుకుంటే ఒక సైన్యం ఉందంట మనిషి దేహములో. దాని పేరు తెల్ల రక్త కణాలు. ఈ తెల్ల రక్త కణాలు చచ్చిపోతేనే డెంగ్యూ జ్వరం వస్తుంది. అంతేనా నర్స్ గారు? ఓకే. అప్పుడే ప్లేట్లెస్ పడిపోయినాయి అంటారు దాన్ని మీ భాషలో చెప్పాలంటే. ఈ తెల్ల రక్త కణాలు ఎందుకు చచ్చిపోతాయి, ఎందుకు పడిపోతాయి అని అంటే వచ్చిన వ్యాధి ఈ తెల్ల రక్త కణాల కంటే బలమైనదైనప్పుడు కానీ, ఎక్కువైనప్పుడు కానీ ఈ తెల్ల రక్త కణాలు పోరాడే గుణం ఉంది దానికి. ఇది పోరాడలేక చచ్చిపోయినప్పుడే ఆ లోపల ఉన్న ఆ క్రిమి లోపలికి ప్రవేశించి మనిషిలో వేడిని ఉత్పత్తి చేసి ఆ వ్యక్తి మొదటి జ్వరముతోను తర్వాత సమస్తమైన బాధలను కలిగింపచేస్తుంది. దీన్ని మీకు చెప్పొచ్చే మాట ఏంటంటే, తెల్ల రక్త కణాలు కనుక దానిని తెగించక ఆ వ్యాధిని లోపలికి ప్రవేశింప చేస్తేనే మనిషి మంచం మీద పడితే పాపముతో పెరుగులాడవలసిన క్రైస్తవుడు, పాపాన్ని తన దేహానికి అంటించుకోకుండా ఉండవలసిన క్రైస్తవుడు పాపానికి బానిసై పాపపు చెరలోకి వెళ్ళిపోయి ఆ త్రాగుడు, జోదము, వ్యభిచారము అంటూ నానా సంబంధమైన భయంకరమైన రోగపీడితమైన సమస్త వ్యాధులకు అతడు మిళితమైతే అతడు ఎక్కడికి వెళ్ళాలంట? పరలోక రాజ్యానికి వెళ్ళడు. ఒక్క మాట చెప్పాలంటే అట్టి వాడి గురించి పాతాళమంట అపరిమితముగా ఏం చేస్తుందంట? ఆశ పెట్టుకొని నోరు తెరుస్తుందంట. నేనంటాను ఈ బయటకు వచ్చే జ్వరము ఈ రోజు వస్తుందో రేపు మారిపోద్దేమో. బాగా బలవంతుడికైతే ఒక రోజు ఉంటుంది జ్వరం, బలహీనకైతే 3 రోజులు ఉంటుంది. ఇంకా భయంకరమైన ఈ విషపు జ్వరం అయితే 6 నెలల పత్తు. అంతేనా? టైఫాయిడ్ వస్తుంది. మాట్లాడలేదమ్మా. ఓకే, ఈ 6 నెలల తర్వాత అయినా మళ్ళీ మనం యథావిధవుతాం. కానీ ఒక్కసారి పాపము నీ దేహములో ప్రవేశించిందా, పాపమునకు వచ్చు జీతము మరణమే, దాని బేట రోగమే. కాబట్టి ఈ రోగపు పాలు కాకూడదని సర్వ మానవాళి రక్షణార్థమై ఆయన పొందిన జబ్బల చేత మీకు స్వస్థత. దేవునికి స్తోత్రం చెప్పండి. హలో యేసు మహారాజుకి. అందుకని యెషయా గ్రంథం 53వ అధ్యాయము ఆ వచనాల్లో ఉంటదండి.
నీ కొరకు నా కొరకు రోగ పీడితులై పాతాళానికి వెళ్ళకూడదని చెప్పంట. నా యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నలగబట్టబడ్డాడు, నీ కొరకు విరవగొట్టబడ్డాడు. అపరాధిని యేసయ్యా కృప చూపి సమయం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మొట్టమొదటిదంట ఆయన మనలో చెడుతనాన్ని తీసివేయాలనుకున్నాడు, తొలగించాలనుకున్నాడు. అది దైవ చిత్తం. రెండవది మనలో రోగాన్ని, రోగ పీడితులను ఆయన తొలగించాలనుకున్నాడు అంట. ఇక మూడవది మనం చూసిన వారు ఈ మాట చెప్పి ముగించేస్తాను. అపోస్తుల కార్య గ్రంథములు 2వ అధ్యాయము 24వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 24వ వచనం. మరణము ఆయనను బంధించి ఇంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. మూడవది ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు మనకి మరణ వేదనను తొలగించాలనుకుంటున్నాడు. మరణాన్ని తప్పించాలంటలేదు దేవుడు. మరణానికి ఒక వేదన ఉందంట. ఈ భూమి మీద పాపముతో అనగా ప్రియులారా చెడుతనముతోను రోగముతో చచ్చిపోయి పాపము చేసిన మనిషి ఏం ఆలోచిస్తున్నాడు తెలుసా? అగ్ని ఆరని పురుగు చావని భయంకరమైన పాతాళానికి నా కొరకు ఆశ పెట్టుకున్న పాతాళమా, నేను నీ దగ్గరికి రాకూడదు అనుకుంటున్నాను. అందుకే పూర్వపు దినాల్లోనంట మనిషి చావడానికి భయపడేవాడంట. ఎందుకంటే చస్తే పాతాళము అని. కానీ ఈరోజు మనిషి ఏమవుతుందో చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధారణుడే తిరిగి లేచిన తర్వాత, ఓ మరణమా నీ ముళ్ళెక్కడ? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? మరణపు ముళ్ళుని విరిచి విజయ పతాకము ఎగరవేసిన నా యేసయ్య ఉన్నాడు గనక. అందుకని యేసుక్రీస్తు ప్రభువారి గురించి హెబ్రీ గ్రంథకర్త 2వ అధ్యాయము 14-15 వచనాలు చూడండి ప్రియులారా. ఒకసారి ఆ మాట చదువు ముగించేసుకుందాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసమును గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును తన జీవిత కాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడ. ఆయన మీరు ఇంటికి లేక 18వ వచనం వరకు చదువుకోండి. నేను చెబుతూ ముగించేస్తున్నాను. నీవు మరణమును చూసి భయపడకూడదని, మరణమే నిన్ను చూసి భయపడాలని చెప్పంట. యేసయ్య సిలువ వేయబడి మరణించి 3వ దినాన్ని తిరిగి లేచి అంటున్నాడు, మరణము ముగింపు కాదు. ఒకప్పుడంటే మరణంతో అయిపోయింది, క్లోజ్ అనుకున్నాం. కానీ దేవుడు అన్నాడు మరణమేనంట మనకు ఒక స్టార్టింగ్ పాయింట్. ఈ లోకంలో పుట్టడంతో ఏమైంది? నీకు జీవితం వస్తుంది. అలాగేనంటే క్రైస్తవ జీవితంలో మనం చచ్చిపోవడమే చెప్పండి ఏంటంట అసలైన నిత్య జీవ వారసులం అవుతామంట. అక్కడ మన లైఫ్ స్టార్ట్ అయిందంట. దేవుడికి స్తోత్రం చెప్పండి. అందుకని పౌలు భక్తుడు ఫిలిప్పీ భక్తుడు ఏమన్నా తెలుసా? జీవించుచున్నది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. చావైతే లాభము అంటున్నాడు. నేను యేసు కొరకు చనిపోవడానికి సిద్ధమే, ఒకవేళ చావు నా దగ్గరికి వస్తే నాకు లాభం అంటున్నాడు. ఎందుకంటే ప్రియులారా, ఈరోజు మరణం అనేది మనిషికి ముగింపు కాదు, మరణం అనేది మనిషికి ప్రారంభం. అందుకనే మనిషిలో ఉన్న మరణ భయాన్ని తీసివేసి మరణం తర్వాత వచ్చే నిత్య జీవానికి వారసులమయ్యే మనలను పాతాళానికి తీసుకువెళ్ళకూడదు నిమిత్తం ఒకటి చెడుతనమును తీసివేసి, రెండవది రోగమును తొలగింపచేసి, మూడవది మరణ భయాన్ని తొలగించుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రార్థన చేశారు. ఏమని? తండ్రి నీ చిత్తమైతేనే, నీ చిత్తము కానిది ఏది నా జీవితంలో జరగద్దు. నా మట్టికైతే ఈ గిన్నెను తొలగించమంటాను, కానీ నీ చిత్తం కాకపోతే ఆ గిన్నె నాకు ఇవ్వండి. ఈరోజు మనం కూడా ప్రభు శరీర రక్తాలు పుచ్చుకోబోతున్నాం. ఆయన రక్తం అని పిలువబడుతున్న ద్రాక్షరసమును, ఆయన శరీరం అని పిలువబడుతున్న రక్తాన్ని మనం తీసుకొని తిరిచు ఈరోజు మనం చెప్పగలగాలి, ప్రభువా నీ కొరకు ఈ జీవిత కాలము ఏ భయాలతో బాధపడుతున్నానో నాలో ఉన్న చెడుతనమును తీసివేయండి, నాలో ఉన్న రోగ పీడితమనే రోగమును తొలగించండి, నాలో ఉన్న మరణ భయాన్ని తీసివేయమని ఆయన ప్రభు రక్తమును పుచ్చుకుంటూ
నా కొరకు మరణించిన యేసయ్య అని ఆయన జ్ఞాపకం చేసుకోగలిగితే తల వంచండి, కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఈ మాటలు దీవించి